హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి పట్టు ఉన్నికి సంబంధించి సగం టాపిక్ చెప్పుకున్నాము. ఎక్కడికి చెప్పుకున్నామని అంటే పట్టు పురుగు యొక్క జీవిత చరిత్ర వరకు చెప్పుకున్నాము. నౌ నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది. ఎందుకనంటే తెలంగాణలో ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి కొంచెం బద్దకిస్తారు. సో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్లాస్లోకి వెళ్దాము. ఒక కకూన్ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరం అవుతాయి. అయితే ఇది దాదాపుగా ఎంత దారాన్ని ఇస్తుందనంటే 50 లక్షల అడుగులు లేదా 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉన్న దారాన్ని ఇస్తుందన్నమాట. సో పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్లకు ఎక్కువగా చర్మ వ్యాధులు, శ్వాస వ్యాధులు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక బిట్ ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఇచ్చిన బిట్లో మనము ఏది మిస్ అయినా మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. అయితే మనకు ఉన్ని దారాలు ఏ విధంగా అంటే ఏ జంతువుల నుంచి లభిస్తాయి అనేది బిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అన్ని ఇచ్చి ఏదన్నా ఒకటి మిస్ చేయొచ్చు. సో అన్నీ చూసుకోండి. ఏంటి, గొర్రె, మేక, జడల బర్రె, లామ, ఒంటె, అల్పక. సో ఈ జంతువుల నుంచి కూడా దారాలు అనేటివి లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్, జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని కూడా అంటారు. జంతువుల వెంట్రుకలను ఉన్ని అంటారు, లేకపోతే ప్లీజ్ అంటారు, లేదు అంటే ఫర్ అని అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్, కెరాటిన్తో కలిగి ఉంటాయి. సో మెరినో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. అందుకోసమే వీటిని ప్రత్యేకంగా పెంచుతారు. ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవుగా, సన్నగా, మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైంది. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి ఎన్ని కిలోల ఉన్ని? 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. ఇక్కడ చూడండి, అంగోరా గొర్రె వెంట్రుకలతో ఒకే విధంగా ఉండవంట. ఒంటె వెంట్రుకలు గరుకుగా, ముతుకగా ఉంటే అంగోరా గొర్రె మరియు మెరినో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. వీటి ఉన్ని వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్, వసంత ఋతువుల్లో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఈ పద్ధతిని షీరింగ్ అంటారు. ఈ విధంగా గొర్రెల ఉన్నిని అనేది కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. అయితే షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారన్నమాట. ఆ చర్మానికి వచ్చేసి గ్రీజును పూసి కత్తిరిస్తారన్నమాట. నెక్స్ట్, గ్రీజు, దుమ్మి, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు. ఇలా చేయడాన్ని కడగడం లేదా స్కోరింగ్ అంటారు. అయితే కత్తిరించిన ఉన్ని ఏదైతే ఉందో అంత డస్ట్ పార్టికల్స్, ఆ చెత్త చెదారంతో ఉంటాయి కాబట్టి వాటిని మంచిగా నీట్గా కడుగుతారన్నమాట. ఈ కడిగే పద్ధతిని వచ్చేసి స్కోరింగ్ అని అంటారు. నెక్స్ట్, ఉన్ని వెంట్రుకల్లో చిక్కుకుపోయిన ఆకులు, పుల్లలు తొలగిస్తారు. ఈ పద్ధతిని వేరు చేయడం లేదా వూల్ క్లాజింగ్ అంటారు. అందులో ఉన్న కట్టె పుల్లలు లాంటివి చెత్త చెదారం తొలగించడాన్ని వూల్ క్లాజింగ్ లేదా వేరు చేయడం అని అంటారు. తర్వాత, ఉన్ని దారాలను ముందుగా విరంజనం చేసిన తర్వాత రకరకాల రంగుల్లో ముంచుతారు. విరంజనం అంటే ఏంటి? యాక్చువల్గా ఉన్ని గొర్రె నుంచి కత్తిరించినప్పుడు ఎల్లో కలర్లో ఉంటుంది. సో అదంతా నీట్గా కడిగి ఉన్న కలర్ అనేది తీసేసి కంప్లీట్గా బ్లీచింగ్ చేసి వైట్ కలర్కి తీసుకొస్తారు. ఆ వైట్ కలర్కి తీసుకొచ్చిన ఉన్నిని మనం డిఫరెంట్ కలర్స్ వేసి ఉన్ని తయారు చేస్తూ ఉంటాం, దారాలు తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ని విరంజనం అని అంటారు. నెక్స్ట్, గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతుంది. ఈ ప్రాసెస్ని స్పిన్నింగ్ అని అంటారు. ఇక్కడ ఒక మిషన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ మిషన్లో
గట్టి దృఢమైన తాళ్ళుగా ఈ తాళ్ళుగా మార్చి దారాలుగా మెలికలు తిప్పుతుంటారు. ఆ మెలిక తిప్పడాన్ని పురి పెట్టడం అని కూడా అంటారు. తెలంగాణ భాషలో అయితే మెలికను పురి పెట్టడం అని కూడా అంటారు. ఈ విధంగా పురిపెట్టి దారం అనేది తయారు చేస్తారు. ఈ పద్ధతిని వచ్చేసి స్పిన్నింగ్ అని అంటారు. నెక్స్ట్, పొడవైన ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారు. దీనిని అల్లడం లేదా నిట్టింగ్ అని అంటారు. అయితే దారం తయారు చేసిన తర్వాత ఆ దారాన్ని అనేది మనం అల్లుతారు అన్నట్టు, వస్త్రాలు అల్లుతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్నే నిట్టింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్, సో మగ్గంలో పైనుండి కిందికి వేలాడుతూ ఉంటాయి. వీటిని ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ ఇచ్చింది. ఇక్కడ మగ్గం చేస్తున్నారన్నమాట. అంటే ఈ విధంగా అల్లుతా ఉన్నారు దారాలను. సో ఈ విధంగా నిలువు దారాలను పడుగు అని, అడ్డు దారాలను పేక అని అంటారు. ఈ విధంగా అడ్డు నిలువుగా దారాలను అనేటివి అల్లుతారు. మగ్గంలో మరొక ముఖ్య భాగము పటకం. దీనినే హార్నెస్ అంటారు. ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాలు దాని కింద నుండి పైనుండి పోవడానికి వీలు కలిగిస్తుంది. మనం ఇది లైవ్ లో చూడాలంటే మన మంచము నవార అల్లినప్పుడు చూడండి, ఒక అల్లకమేమో కిందికి వస్తుంది, ఒకటి పైకి వస్తుంది. సో ఈ విధంగా పైకి కిందికి ఈ విధంగా అల్లుతామన్నట్టు. దీనినే పటక అని అంటారు. నెక్స్ట్, సో ఇదంతా ప్రాసెస్ అనేది ఇక్కడ ఒక చార్ట్ రూపంలో ఇచ్చిండు. సో ఈ చార్ట్ని చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు, గొర్రెను తీసుకుని దానికి గ్రీజు పూసి కత్తిరిస్తారు అన్నట్టు. సో ఉన్నిని కత్తిరిస్తారు. ఈ ప్రాసెస్ని వచ్చేసి షీరింగ్ అని అంటారు. ఈ కత్తిరించిన ఉన్నిని నీట్గా కడుగుతారు అన్నమాట. సో కడగడాన్ని ఏమంటాము, స్కోరింగ్ అని అంటారు. ఈ కడిగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న కట్టె పుల్లలు చెత్త చెదారం ఉంటే వేరు చేస్తారు. దీనినే వచ్చేసి సార్టింగ్ లేదా క్లాజింగ్ అని అంటారు. ఈ వేరు చేసిన తర్వాత ఉన్న ఉన్ని కలర్ను కంప్లీట్గా తీసేసి వైట్ కలర్గా చేస్తారు. సో ఈ ప్రాసెస్కు బ్లీచింగ్ వాడతారు. దీనినే విరంజనం చేయడం అని అంటారు. విరంజనం చేసిన తర్వాత మనకు కావాల్సిన రకరకాల రంగులు అనేటివి అద్దుతారన్నమాట. అంటే బకెట్లలో రకరకాల రంగులు వేసి వాటిలో ముంచుతారు. సో ఈ ప్రాసెస్ని డయింగ్ అని అంటారు. డయింగ్ చేసిన తర్వాత ఎలాంటి చిక్కులు లేకుండా నీట్గా దువ్వుతారు అన్నమాట. ఈ ప్రాసెస్ని కార్డింగ్ అంటారు. ఈ విధంగా దువ్వినాక వీటిని వడుకుతారు. అంటే ఒక మిషన్లో వేసి తాడులాగా పేంతారు అన్నమాట. మెల్లి తిప్పి వడుకుతారు. సో ఈ ప్రాసెస్ని స్పిన్నింగ్ అని అంటారు. ఈ విధంగా వడికిన తర్వాత దీనిని చుట్టాలు చుట్టుతారు అన్నట్టు. సో ఒక బండిల్ లాగా తయారు చేస్తారు. దీన్ని వచ్చేసి రోలింగ్ అని అంటారు. ఈ రోలింగ్ చేసిన తర్వాత ఇది అల్లడానికి సిద్ధంగా ఉన్నది. సో ఈ ప్రాసెస్ను నిట్టింగ్ అని అంటారు. ఈ నిట్టింగ్ చేసిన తర్వాత దీనిని అంటే అల్లడం సిద్ధంగా ఉందంటే ఈ ఉన్నిని అల్లిన తర్వాత బట్టలు తయారవుతూ ఉంటాయి. ఇదన్నట్టు ప్రాసెస్. సో ఇది ఒకసారి ఫ్లో చార్ట్ అనేది చూసుకోండి. అంటే దీంట్లో నుంచి కూడా బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్డర్ వైజ్గా ఇచ్చి ఏదన్నా ఒకటి స్కిప్ చేయొచ్చు. సో మనకు బిట్టు పోకుండా ఉండాలంటే 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇక్కడ పట్టు ఉన్ని కూడా పత్తి వంటి సహజ దారాలే. పట్టు ఉన్ని పత్తి లాంటి సహజ దారాలే అన్నట్టు. అంటే ఇది పట్టు పురుగు నుంచి వస్తుంది, ఉన్ని వచ్చేసి జంతువుల నుంచి వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్గా పత్తి లాగానే వస్తుంది కాబట్టి సహజ దారాలు. నెక్స్ట్, ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది చూడండి. పట్టు పత్తి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పట్టులో వచ్చేసి ప్రోటీన్ ఉంటుంది, పత్తిలో వచ్చేసి సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో పట్టులో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, పత్తిలో వచ్చేసి సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్, దుస్తులు మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఇవి అంటే కాటన్ మొద్దు వస్త్రాలు ఉంటాయి కదా, వాటి ద్వారా మంటను కూడా మనం ఆర్పవచ్చు. సో ఇదండి ఇది పట్టు ఉన్ని గురించి. 1కి 2 సార్లు చూసుకోండి. బిట్టు మాత్రం మిస్ అవ్వకుండా ఉన్న టైంలో మంచిగా చదివి రివిజన్ చేసుకోండి.
వచ్చే డిఎస్సి అయినా మోడల్ అయినా గురుకులాలైనా జాబ్ కొట్టే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేయకండి. అంటే నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్‌ని కాబట్టి 2024 నుంచి నేను కంటిన్యూషన్ ప్రిపరేషన్‌లో ఉన్నా కాబట్టి ఆ బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఉన్న టైంలో సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చే నోటిఫికేషన్‌లో కంపల్సరీ జాబ్ కొట్టాలనేదే నా ఉద్దేశ్యం. సో, మీరు కూడా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఉన్న అవకాశాన్ని కోల్పోకండి. థాంక్ యూ సో మచ్.